దుఃఖం నుండి సంతోషానికి, నిరీక్షణ లేని స్థితిలో నుండి నిరీక్షణకు, నిత్య నరకము నుండి నిత్య రాజ్యానికి వారసులుగా తీసుకుని వచ్చే భాగ్యం ప్రభు మనకు ఇచ్చినాడు. నీళ్ల మీద ఆహారం వేడి, అది ఏమవుతుంది? ఖాళీగా రాకుండా దేవుని యొక్క కార్యం జరిగిస్తుంది. మనం మాత్రం వాగ్దానం తీసుకుని ఆయన మీ ప్రతి బాష్పబిందును దుడుచును అని వచ్చింది నాకు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లో బలవంతా నా ప్రభు యొక్క ప్రేమను ఇతరులకు తెలియజేయటానికి కుదరినప్పుడు ఒక చిన్న జీవితం ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందటానికి అవకాశం ఉంది. దేవుని జనమా, ఎంతమంది మనకు తెలియకుండా యేసుని ఎరగకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారో, మనం వారందరి యొక్క రక్తాపరాధాలు చేతుల్లో పట్టుకొని అన్నాం. రక్తం తడిసింది, చేతులు గొరంటాకు ఉంది, యాపిల్ వాచ్ ఉంది, ఉంగరాలు ఉన్నాయి, బంగారం ఉంది, చేతులకు అవసరమైన డెకరేషన్ ఉంది. అదే సమయంలో నువ్వు విశ్వాసమైతే నీ చేతులు నీ చుట్టుపక్కల వారి రక్తముతో నిండి ఉన్నాయి. అది కడుక్కోవాలి. కనుక పౌలు ఎఫెస్సి పట్టణంలో ఉన్న దేవుని సంఘం యొక్క ఎల్డర్స్తో, పెద్దలతో, సంఘ పెద్దలతో అనేక సంగతులు ప్రస్తావించినాడు. ఇప్పుడు నేను ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 18వ వచనం. Acts of the Apostle chapter 20 verse 18. వారు అనగా ఎఫెసీ సంఘ పెద్దలు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలుబెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నో మీరెరుగుదురు. కనుక పరిసరలో మొదటి మాట ఏంటంటే నడుచుకొనుట, వాకింగ్ మినిస్ట్రీ. మనము ఎంత ప్రార్థన చేసినాము, ఎంత బోధ చేసినాము అనేది రెండో విషయము. మొదటిది ఏంటంటే ఎలాగ ప్రభువును పోలి నడుస్తున్నాము. కనుక మన యొక్క పరిచర్య ఫలించడానికి మొదట మన నడక ప్రాముఖ్యం. నడక లేకపోతే మన పరిచర్య ఫలించదు. చేస్తూనే ఉంటాము, బోధిస్తూనే ఉంటాం, పాడుతూనే ఉంటాము, ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మరి ఎందుకు ఫలితం లేదంటే నడక బాగలేదు. దేవునితో నడుచుట. దేవుడు అబ్రహాం లాంటి వారిని అన్నాడు, నా సన్నిధిలో నిందారహితుడవై నడము, వాక్ బిఫోర్ మీ. అబ్రహాము లాంటి వాడే అంత నడుస్తున్నా ఇంకా నడవాలని దేవుడు కోరితే మరి మన సంగతి ఏంటి? కనుక చాలా సందర్భాల్లో మనమేమనుకుంటామంటే సువార్త బాగా చెప్పగలిగే వాళ్ళు ఉంటే మంచిదే అని అనుకుంటాం. మంచిది అది. అదే సందర్భంలో బాగా చెప్పిన ప్రభుత్వం బాగా నడవకపోతే అంత ఫలితంలోనికి రాదు. కొన్నిసార్లు బలహీనంగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు, బ్రోకన్ వర్డ్స్. కానీ వారు ప్రభుతో నడుస్తున్నప్పుడు ప్రభు ఆ పరిచర్ను బలమైనదిగా చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో అలాంటి సందర్భాలు మనకు విస్తారంగా కనిపిస్తాయి. ఉదాహరణకి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడైన ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి యెరూషలేముకు వచ్చినాడు ఆరాధించడానికి. తిరిగి వెళుతున్నాడు. ఇప్పుడు ఫిలిప్పు ఆయనను కలుసుకోవటానికి పూనుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఆరాధించడానికి దూరంగా నుండి వచ్చిన ఆయన రక్షణ లేకుండా ఆరాధించడానికి వస్తాడా? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే రక్షణ లేకపోయినా ఆరాధన అనే కాన్సెప్ట్తో దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అని అర్థమవుతుంది. దట్ ఇంక్లూడ్స్ ఫినాన్స్ మినిస్టర్ టు. ఆర్థిక మంత్రి లాంటి వాడు కూడా వస్తాడు, దూరం నుండి వస్తాడు. చాలా గంభీరంగా వచ్చిన రథాల మీద. ఆ దినాల్లో మందిరానికి ఎలాగొచ్చేవాళ్ళు అంటే పేదవాళ్ళు అయితే నడిచి వచ్చేవాళ్ళు, కొంత డబ్బున్న వాళ్ళు అయితే గాడిదల మీద వచ్చేవాళ్ళు, ఇంకా బాగా డబ్బున్న వాళ్ళు మీ టైప్ అయినకో గుర్రాల మీద వచ్చేవాళ్ళు, ఇంకా ఎంఐపీలు అయితే అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫినాన్స్ మినిస్టర్ లాంటి వాళ్ళు రథాల మీద వచ్చేవాళ్ళు. కనుక ఆయన రథం మీద వచ్చినాడు కనుక చాలా దూరం నుండే వచ్చినాడు.
కందాకే మహారాణి ఆయనకు పర్మిషన్ ఇచ్చింది. ఈశ్వరులకు ఒక ఫినాన్స్ మినిస్టర్ ఒక పోటు లేకపోతే అంత తల్లడిల్లిపోయినట్లు అనిపిస్తుంది. ఎన్నో ఫైల్స్ క్లియర్ చేయాల, అవన్నీ పక్కన పెట్టి వస్తుంది. మామూలుగా మనకు చిన్న ఉద్యోగం ఉంటేనే మనం ఆదివారం మందిరికి రావడానికి చాలా కష్టపడతాం. ఇంత పెద్ద ఉద్యోగం చేసి ఆయన ఎలాగొచ్చాడు అంటే, ఆయన ఉద్యోగం కంటే ఆయనకి యేసుప్రభువే ఇంపార్టెంట్, ప్రాముఖ్యం. మనకు అలా కాదు. ఉద్యోగం వచ్చేదాకా యేసుప్రభు ఇంపార్టెంట్, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం ఇంపార్టెంట్, పెళ్ళయ్యేదాకా యేసుప్రభు ఇంపార్టెంట్, పెళ్ళైన తర్వాత అంత కరెక్ట్గా ఎట్లా చెప్తారు కదా? పెళ్ళయిందా మీకు? భార్యాభర్తలకు పిల్లలు అయ్యేదాకా యేసుప్రభు అంటే ఎంతో ఇష్టం. వెళ్ళని గుడి ఉండదు, వినని బోధ ఉండదు, చూడని యూట్యూబ్లో వాక్యాలు ఉండవు, ఎంతో ఉంటాయి. పిల్లలు అయిన తర్వాత యేసుప్రభు ఎక్కడ పోతాడో తెలియదు. ఇలాగ మనం ఆలోచిస్తూ వస్తే ఏం లేనప్పుడు దేవుని మీద చంచలమైన నమ్మకం ఉంటుంది. ఎలాగ చెప్తామంటే, యేసుప్రభు లేకపోతే అసలు నేను బతకలేను బ్రదర్, ఆయనే నా ఊపిరండి అంట. అన్నీ ఉన్న తర్వాత ఏమంటామంటే, ఎక్కడ కుదురుతుంది, వీలు కాదు కదా, సంసారం ఉంది కదా. బైబిల్లో అంత సంసారం ఉన్నవాళ్ళే, మాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అబ్రహాంకి పెద్ద సంసారం ఉంది. యాకోబుకు 12 మంది పిల్లలతో ఏగినాడంటే అంత తేలికైన సంగతి కాదు. ఇప్పుడు ఒకరిద్దరితో ఏగదే కష్టంగా ఉంది. ఆయన 12 మంది పిల్లలతో ఏగినాడు. వాళ్ళందరినీ దేవుని మందిరానికి తీసుకుని వచ్చినాడు, దేవునితో నడిచినాడు. ఇలాగ బైబిల్లో దావీదు లాంటి వాళ్ళు అందరూ ఆధ్యాత్మికంగా ముందుకు పోయి ఉన్నత శిఖరాల్లో ఉన్నవారు కుటుంబాలు కలిగిన వాళ్ళే. కనుక మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, దేవునితో నడుచుట ప్రాముఖ్యం. ఇంకా యేసుప్రభుని అంగీకరించకపోతే మేము చెప్పే సందేశము నీకు ఉపయోగపడకపోవచ్చు. అందుకని యేసును స్వీకరించాలని, యేసును అంగీకరించాలని మనం చేస్తున్నాం. ఎందుకు యేసు? ఆయన పాపుల రక్షకుడు. ఎందుకు ఆయన పాపుల రక్షకుడు? పాపుల కొరకై పాపం లేనివాడిగా ఈ భూమి మీద జన్మించిన లోక రక్షకుడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, లూకాసు సువార్త 2:10-11, భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం మందున రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోకానికి రక్షకుడు. ఆయన ఈ భూమి మీద అవతరించి చీకటి వెలుగ్గా చేయటానికి ఇష్టపడ్డాడు, పాపిని పరిశుద్ధునిగా చేయటానికి ఇష్టపడ్డాడు, భూమిని పరలోకంగా మార్చడానికి ఇష్టపడ్డాడు, దుర్నీతి నీతిగా చేయటానికి ఇష్టపడ్డాడు, నరకం వైపు వెళ్తున్న వారిని పరలోకంలోనికి తీసుకెళ్ళడానికి యేసుప్రభు వారు ఇష్టపడ్డాడు. అది ఇష్టంతో జరిగే మాట కాదు, మాటలతో జరిగే మాట కాదు. యేసుప్రభు యొక్క ప్రేమ అమోఘమైంది. వర్డ్స్ ఫెయిల్ టు ఎక్స్ప్రెస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. పదాలు యేసుప్రభు యొక్క ప్రేమను వివరించడానికి సరిపో. మనిషిని నాలుక యేసుప్రభు యొక్క ప్రేమను వర్ణించడానికి సరిపోదు. యేసుప్రభు యొక్క ప్రేమను వినటానికి చెవులు సరిపో. యేసుప్రభు యొక్క ప్రేమను గ్రహించడానికి హృదయం సరిపోదు. యేసుప్రభు యొక్క ప్రేమను తెలుసుకోవటానికి మనిషి జీవితం సరిపోదు. అమూల్యమైన ప్రేమ, అద్వితీయమైన ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ, అందమైన ప్రేమ, అతిశ్రేష్టమైన ప్రేమ, ఆత్మీయమైన ప్రేమ, ఆధ్యాత్మికమైన ప్రేమ, కల్వరి ప్రేమ, క్రీస్తు ప్రేమ, యేసు ప్రేమ, పాపిని ప్రేమించే ప్రేమ, పాపి కొరకు ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన ప్రేమ, దేవుడైండి మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చి మనుషుడి వలె జన్మించి జీవించి పాపం లేనివాడుగా తిరిగి పాపంగా చేపట్టడానికి శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఆ యేసునాథుడు మనందరి కొరకే ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచినాడు. అందుకే యేసు రక్షకుడు. పాపల యొక్క పాపాన్ని మోసుకున్నవాడు, శాపం యొక్క తీవ్రత భరించినవాడు, మనుషులందరి అపరాధాలు మోసుకున్న లోకనాథుడు యేసు ప్రభువు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచమొప్ప నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ యేసు ప్రభు వారికి అందరికీ ఉచితంగా అనుగ్రహించిన. ఇది వరం, ఇది ఈవి, ఇది దానం, ఇది భిక్ష.
నిరాకరించక, త్రోసివేయక, వాయిదా వేయక, చూస్తానులే పర్వాలేదులే అనుకొని దూరం కావటానికి ప్రయత్నం చేయొద్దు. యేసును స్వీకరిస్తే చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం హృదయంలో దావానంలో వ్యాపిస్తుంది. లోకంలో ఉన్నంతకాలం యేసు ప్రభు సహాయం చేస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకంలో సదాకాలం అంటాం. అక్కడ ఇలాగ రాత్రి లేదు, అక్కడ గాస్పల్ క్యాంపెయిన్స్ కూడా లేవు, మాలాంటి వాక్యం చెప్పేవాళ్ళు లేరు, లైట్లు ఉండవు, లైవ్ స్ట్రీమింగ్ ఉండదు. మీరు ఇలాగ రకరకాల రంగుల్లో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేది కూడా ఉండదు. ఆ యేసు ప్రభుతో సదాకాలము నిత్యత్వములు ఆయన మహిమలో మనం అంటాం. చీకటి లేదు, అక్కడ వేదన లేదు, కృంగదలు లేదు, అవమానం లేదు, బాధ లేదు, నిట్టూర్పు లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు, కుళ్ళు లేదు, కుతంత్రము లేదు, మత్సరం లేదు, కేవలం మహిమ. ఆ మహిమ రాజ్యతో ఎరుకో వాళ్ళు ఆమె దగ్గరికి వస్తున్నారన్న సంగతి తెలిసి ఆ ఇద్దరిని ఆమె జంబు వేసి దాచిపెట్టింది. తర్వాత వెతుకుతా వచ్చిన వాళ్ళకి ఏదో మాటలు చెప్పి పంపించేసింది, వెళ్ళిపోయారు. ఎందుకంటే మీకు తెలుసు కదా, సిస్టర్స్ మాటలు చెప్పినారు అని అంటే సత్యమే పరారు. అతికినట్ల ఆల్ట్రాటెక్ సిమెంట్ని మించి ఏ సిమెంట్నన్నా మించి చెప్తారు. అలాగా ఆమె చెప్పేస్తే వాళ్ళు నమ్మేసి వెళ్ళిపోయారు. ఎవరు? ఎరుకో సైనికులు. అప్పుడు ఈమె ఆ ఇద్దరు వ్యక్తులు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి లేపి ఇప్పుడు చెప్పింది, మీ కొరకు ఎతుకుతూ వచ్చినారు, వాళ్ళ చేతికి దొరికితే మిమ్మల్ని చంపేస్తారు, కనుక ఇప్పుడు మీరు జాగ్రత్తగా వెళ్ళండి మీరు వచ్చిన స్థలానికి. చూడండి, దేవుడు ఎంత మంచివాడంటే ఒక చిన్న పని ఆయన కొరకు చేస్తే పెద్ద ప్రతిఫలం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మేము తిరిగి పట్టణానికి వస్తాము, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాలంటే ఒక గుర్తుగా కిటికీకి తొగరు దారం, ఎర్రటి దారం కట్టు అని చెప్పారు. ఆ ఎర్రటి దారమే యేసుక్రీస్తు ప్రభు. పైన కిటికీ రాడ్ నుండి కిందకి వేలాడదీయబడి ఎర్రని దారం. యేసు ప్రభుల వారు కూడా ఆయన ధవళవర్ణుడు, మనందరి కొరకే రత్నవర్ణుడు అయ్యాడు, ఎర్రటి దారంగా మార్చబడ్డాడు. ఆయన భూమికి, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడిన దైవ దారం, ఎరిపెక్కిన దారం, రక్తం ప్రవహించిన దారం. ఆ దారం ఆమె కట్టిన కారణం చేత ఇశ్రాయేలీయులు ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు ఆమెకు ముందే వెళ్ళిపెట్టేటప్పుడు చెప్పారు, మీ ఇంట్లో వాళ్ళందరూ దీంట్లో ఉండాల, దీంట్లో ఉంటే మీకు భద్రత, బయటకు వస్తే మీ ఇష్టం, మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు. బైబిల్లో రాయబడింది, ఆమె ఇంటి వారు రక్షణ పొందిరి. ఆ తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆమె యేసుప్రభు యొక్క వంశావళిలోనికి వచ్చినట్లు వాక్యాలు మనం చూస్తాం. ఆమెకు భద్రత ఏంటంటే తొగురుదారం గుర్తు. కొత్త నిబంధనలో ఆ తొగురుదారమే యేసు. నీకు, నీ కుటుంబానికి భద్రత ఆ తొగురుదారము, ఆ ఎర్రన దారమైన యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ఉన్నంత దాకా, ఆ సిలువ ఉన్నంత దాకా, ఆ రక్షకుడు ఉన్నంత దాకా, ఆ సిలువ రక్తం ఉన్నంత దాకా ఆ ఇంటికి భద్రత, కాపుదల, క్షేమం. ఒకవేళ అదే లేకపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అని తెలియచేయటానికి విచారిస్తున్నా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. రక్షణ పొందిన తర్వాత ప్రభు కోరినట్లుగా నడిచే ప్రక్రియలో ఎఫెసీ సంఘ పెద్దలు ఉండాలని పౌలు జ్ఞాపకం చేస్తూ, నేను ఎలాగూ నడుచుకుంటున్నో. పౌలు బోధ కంటే ముఖ్యంగా తన నడక వారికి చూపించినాడు. చూడండి, చాలాసార్లు మనకు దగ్గరుండే వాళ్ళకి చాలా పాయింట్లు చెప్తాం, జాయింట్లు చెప్తుంటాం, కానీ వాళ్ళు పాయింట్లు చూడరు, జాయింట్లు చూడరు, మన జీవితం చూస్తారు. ఇక్కడ పౌలు అక్కడ పనిచేసిన 2 సంవత్సరాలకు పైచిలకంటే ఆయన జీవితం చూస్తారు కదా. ఇప్పుడు భగత్ సింగ్ గారికి మిగతా బోధకులకు ఉన్న తేడా ఏంటంటే, మిగతా బోధకులు చాలా పాయింట్లు చెప్పొచ్చు, దంచి చెప్పొచ్చు, రకరకాల కేకలేసి చెప్పొచ్చు, కానీ భగత్ సింగ్ గారు చేసిన సామాన్యమైన బోధలు, బ్రోకెన్ లాంగ్వేజెస్, అలాంటి దాంట్లోనే దేవుడు అంత ఆశీర్వాదంలోనికి ఎలాగ తీసుకురాగలిగాడంటే జీవితం దైవికంగా ఉన్నప్పుడు దాంట్లో నుండి బయటకు వచ్చే వాక్యం శక్తిగా మార్చబడుతుంది. కనుక ఆధ్యాత్మికంగా రక్షణ పొందిన మనము, పౌలు రాస్తాడు కదా, పైకి భక్తి గలవారమని చెప్పుకొనొచ్చు, దాని శక్తిని ఆశ్రయించలేనివారు. ఎవరు వాళ్ళు? మనకంటే బెస్ట్ ఉదాహరణ ఎవరు ఉంటారు?
ఉంటారంటారా? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు. రెండోది చూస్తామా? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్ చాప్టర్ 20, 19వ వచనం. 19, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్ చాప్టర్ 20 verse 19, 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగో ప్రభువును సేవించుచుంటునో. ఎవరిని సేవించినాడు? ఎలాగ సేవించినాడు? కన్నీళ్లు విడుస్తూ. దీనికి ఏం పేరు పెడదాం? వీపింగ్ మినిస్ట్రీ. మొదటిది ఏంటి? వాకింగ్ మినిస్ట్రీ, నడిచే పరిచయం. రెండోది ఒట్టికి నడిస్తే సరిపోదు, ఏముండాలా? కన్నీళ్లు విడుచుచు. మీరు ఊహిస్తారా? మామూలుగా ఎవరైనా సిస్టర్స్ ఏడ్చినారు అని అంటే ఏడుస్తుంటారు వాళ్ళు, మామూలే అనుకుంటాం. బ్రదర్స్ ఏడిస్తే పక్కన వాళ్ళు ఏమంటారు? ఏం రమ్మ ఏడ్చినట్టు ఏడుస్తున్నావు ప్రధానికి అంటే ఏడుపు. వాళ్ళు ఏమనుకుంటారంటే సిస్టర్స్ పేటెంట్ అని అనుకుంటారు. బ్రదర్స్కి మాత్రం అది పేటెంట్ కాదని. మరి ఇక్కడ పౌలు ఎవరు? బ్రదరా కాదా? ఒక అపోస్తులుడు, ప్రభుస్వరం నేరుగా విన్నవాడు, ప్రభుతో మాట్లాడినవాడు, ప్రభు కార్యక్రమాల కొరకు ముందుకెళ్ళటానికి పూనుకున్నవాడు. ఇలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని యొక్క వాక్యంలో రాయబడిన సంగతి ఏంటంటే ఆయన ఎఫెసీ సంఘములో ఏడుస్తూ ప్రభుని సేవించాడు. టియర్స్. ద చర్చ్ ఎట్ ఎఫెసస్ వాజ్ ఫ్లడెడ్ ఇన్ ద టియర్స్ ఆఫ్ అపోజిల్ పాల్. ఇంకోసారి చెప్పనా? ఎఫెసీ సంఘము పౌలు అపోస్తుల యొక్క కన్నీటి ప్రవాహంలో కొట్టిమిట్టాడింది. అలాగ దైవ పరిచయం చేసేవాళ్ళము. కన్నీటితో విత్తువాడు. బైబిల్లో రాశారు కదా, సంతోషగానముతో. అంటే లేని ఏడుపు తెచ్చుకోమని చెప్పట్లేదు, అది భారం కాదు. బిల్లీ గ్రాహం గారు అన్న ప్రఖ్యాతి చెందిన ప్రపంచ సువార్థికుడు ఇలాగన్నాడు: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ బర్డన్, యువర్ గాస్పల్ హ్యాస్ నో ఎఫెక్ట్. భారం లేకపోతే నీ సువార్త ఫలభరితంగా ఉండదు. కన్నీళ్ళు హృదయంలోని బాధను తెలియజేస్తాయి. మీరు ఊహించుకోండి, ఒక వ్యక్తికి రక్షణ లేని యేసు ప్రభుని ఎరగని వ్యక్తి మీ ఇంట్లో, భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా ఉంటే వాళ్ళకి నరకానికి పోతున్నారంటే ఏం పరితాపం లేకపోతే, ఏం బాధ లేకపోతే ఏమని అర్థం అంటే నువ్వు అసలు రక్షణ పొందినవా లేదని అనుమానం. ఇఫ్ యు ఆర్ నాట్ డిజైర్ ఆఫ్ ద సాల్వేషన్ ఆఫ్ అదర్స్ హూ ఆర్ విత్ యూ, ఇట్స్ డౌట్ఫుల్ దట్ వెదర్ యు ఆర్ బోర్న్ అగైన్ ఆర్ నాట్. నువ్వు బోర్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మిస్తే ఖచ్చితంగా ఒకవేళ నీ ఇంట్లో ఉన్నవాళ్ళు, నీకు పరిచయమైన వాళ్ళు నరకానికి పోతున్నారంటే అసలు ఊహించుకోలేము. ఇది ఎట్లా మీ రూమ్మేట్, మీ సీనియర్, మీ జూనియర్, మీకు పరిచయమైన వాడు, మీ భర్త, మీ భార్య, మీ కొడుకు, మీ కూతురు, మీ బంధువు ఏసి నెరగకుండా ఉంటే నరకానికి మోని బైబిల్ సెలవిస్తుంది కదా. మరి అలాగే వాళ్ళు వెళుతుంటే మన సంగతి ఏంటి? మనం ఏం చేయాలి మరి? బ్రదర్ ఎంత చెప్పిన వాళ్ళు వినరు బ్రదర్. అలాగే బ్రదర్ ఏమన్నా కానీ ఇంకేం చేస్తా, పోతే పోనీ అని మనం మాత్రం అనుకునేంటి. యేసుప్రభు వారు ఇక్కడ దాకా రావాల్సిన పని ఏముంది? క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని మనం చెప్పుకోవాల్సిన పని ఏముంది? ఆయన ఎవడునూ నశింపకూడదని అందరి కొరకై ప్రాణం పెట్టడానికి విమోచన క్రయధనంగా ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించి వచ్చినాడు. కనుక సత్యదాకా ప్రార్థన చేయాలి. మరి ఏం చేస్తాం? ఎంత చేసినా రక్షణ పొందట్లేదు బ్రదర్, చేసి విసుగొచ్చిపోయింది అని అంట. నేను ఎప్పుడో విన్నాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు ఆ మిషనరీ పేరు. ఆయన ఒక దేశానికి వెళ్ళి పరిచయం చేస్తున్నప్పుడు చాలా కాలంగా ఆ పరిచయకి ఏం ప్రతిఫలం రాలేదంట. అంటే ప్రజలు స్పందించి రక్షణ పొందలేదు. అప్పుడు ఆయన పంపించిన స్థానిక సంఘానికి ఆ దినాల్లో టెలిగ్రామ్స్ ఉండేవి. టెలిగ్రామ్ ఇచ్చినారంట. There is no fruit for the ministry which I am accomplishing. I want to come back. మీరు ప్రార్థన చేసి పంపించినారు కదా, ఇక్కడ వచ్చి సేవ చేస్తున్నాను, కానీ ఇన్నేళ్ళుగా నాకేం ఫలితంగా అనిపించట్లేదు, నేను తిరిగి రావాలనుకుంటున్నాను అని టెలిగ్రామ్ పంపించాను. వాళ్ళు ఆ టెలిగ్రామ్కి రిప్లై టెలిగ్రామ్ అంటే ఇప్పుడు కాలములకు తెలియకపోవచ్చు, పాతకాలములకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఓన్లీ మొబైల్ తప్ప ఇంకేం తెలియదు అనుకుంటా నాకు తెలిసి, సోషల్ మీడియా అంతా. సో అప్పుడు వాళ్ళు రిప్లై టెలిగ్రామ్ ఏమి ఇచ్చినారంటే, ట్రై విత్ టీయర్స్. ఇంకోసారి చెప్పనా? ట్రై విత్ టీయర్స్.
కన్నీటితో ప్రయత్నించు. ఆ కొన్ని మాటలు, ట్రై విత్ టీయర్స్, 3 పదాలు ఆ మిషనరీ జీవితాన్ని ప్రభావితం చేసినాయి. అప్పుడు దైవ సన్నిధిలో ప్రార్థన చేసి కన్నీటి ద్వారా కొంతమంది ప్రభు కొరకు సంపాదించినాడని సంఘ చరిత్ర చెప్తుంది. See, the ministry is not accomplished by simple talking. The next step is try with tears. కన్నీటితో ప్రయత్నించి. పౌలు లాంటి వాడు కన్నీరు గార్చినట్టు ఊహిస్తామా? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఏడ్చినట్లు బైబిల్లో రాశారు? ఎన్నిసార్లు? ఏదో ఒకటి చెప్పండి. 3 సార్లు. మనకు పరిచయం లూకాసు వార్తలో యేసు ప్రభువు వారు యెరూషలేము సమీపించినప్పుడు దాని దుర్గతిని చూసి ఆయన దాని విషయమై ఏడ్చి అని రాశారు. ఏదైనా ఒక మందిరం చూస్తే మనకి ఏడుపు వస్తుంది? మీరు చెప్పండి. బాగైంది, ఎప్పుడో కావాల్సింది, ఎప్పుడన్నా. ఆయన దేవుడు, దైవకుమారుడు, ఆయనే మందిరము. బైబిల్లో రాయబడింది మత్తయి సువార్తలో, ఈజ్ గ్రేటర్ దెన్ టెంపుల్. దేవాలయం కంటే గొప్పవాడు ఆయన. కానీ ఆ దేవాలయము రాతి మీద రాయి లేకుండా పడద్రోయబడుతుందనే సంగతి గుర్తొచ్చిన తర్వాత ఆయన దాని విషయమై ఏడ్చి అనే వాక్యంలో మనం చూస్తాం. కనుక దేవాలయమైన మన విషయమై ఆయన ఏడుస్తున్నాడు. ఇప్పుడు మనమే దేవాలయం. 1 కొరింథీ 3:16 ఉంది కదా, నో యీ నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ డ్వెలత్ ఇన్ యూ. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? యేసుప్రభు మన దగ్గరికి వచ్చి మనం చూసి ఏడుస్తున్నాడు, అయ్యో దేవాలయం ఇలాగైపోయింది, రాళ్ళు ఇలాగైపోయినాయి. రాళ్ళు అంటే మనమే, సజీవమైన రాళ్ళు. ఏడుస్తున్నాడు ఆయన. ఆయన కన్నీరు ఎవరు తుడుస్తారు మరి? మనం మాత్రం వాగ్దానం చేసుకొని ఆయన మీ ప్రతి బాష్పబిందుం తుడుచును అని వచ్చింది నాకు. ఆయన నీ కన్నీళ్ళు తుడుస్తాడు, బాగానే ఉంది. మరి ఆయన కన్నీళ్ళు ఎవడు తుడుచాలా? ఎవడు తుడుచాలా? రిసిప్రోకల్ కదా, ఏదైనా ఇచ్చిపుచ్చుకునేదే కదా. మరి ఆయన నీ కన్నీరు తుడుస్తున్నప్పుడు ఆయన కన్నీళ్ళు తుడిచేవాళ్ళు ఉండాలి కదా. ఎవరు తుడుస్తారు మరి? అదే మొదటి సందర్భం. రెండవది, లాజర్ చనిపోయినప్పుడు యేసుప్రభువు వారు యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం, జీసస్ వెప్ట్, యేసు కన్నీరు విడిచెను. మరణం. కొన్నిసార్లు కదా మీలో కొంతమంది బోధకులు, ఛాందస్సు బోధకులు చెప్తుంటారు కదా, ఎవడన్నా విశ్వాసులు వాళ్ళ అమ్మనో నాన్ననో అన్ననో అక్కనో చెల్లినో భర్తనో భార్యనో కోల్పోతే వాళ్ళు బాధతో ఏడుస్తుంటారు. మీరు ఏడ్చొద్దండి, విశ్వాసులు కాదు మీరు అని చెప్తే, ఎవరు చెప్పారు నీకు విశ్వాసులు కాదు? బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చనిపోయిన దగ్గరికి వెళ్తే ఏడ్చినాడు. అంతకంటే గొప్ప విశ్వాసులు వీళ్ళు, అందుకంటే గొప్ప బోధకులు వీళ్ళు. మనము ఏడుస్తాం, మనము దుఃఖపడతాం. అయితే మనకి లోకస్తులకున్న తేడా ఏంటంటే మనం నిరీక్షణ కలిగి ఏడుస్తాం. వాళ్ళు నిరీక్షణ లేకుండా ఏడుస్తారు, గుడ్ బై అని ఏడుస్తారు. మనం మనకు కాదు, మీట్ అగైన్ అని ఏడుస్తాం. మరలా మనం కలుసుకుందామని ఏడుస్తాం. ఏడుపు అనేది భావోద్రేకాల సమ్మిళితం. అది వస్తుంది, మనకు రాదు. కానీ కఠినమైన హృదయాలకి ఏమొస్తుంది? మాటలు రావు, ఏడుపు రాదు, ఇంకేమొస్తుంది మరి? ఏడ్చేవాళ్ళు ఏడనియండి, బాధపడేవాళ్ళు బాధపడినియండి. వాళ్ళకి తెలుస్తుంది భర్తను పోగొట్టుకున్న బాధ భార్యకు మాత్రమే తెలుస్తుంది, భార్యను పోగొట్టుకున్న బాధ భర్తకు మాత్రమే తెలుస్తుంది, తల్లిదండ్రులు పోగొట్టుకున్న బాధ వాళ్ళ పిల్లలకు మాత్రమే తెలుస్తుంది, ఇరుగు పొరుగు వారిని పరిచయమైన వాళ్ళని పోగొట్టుకున్న బాధ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు ఏడుస్తారు, ఏడ్చుంది కొద్దిసేపు, ఎమోషన్స్ బర్స్ట్ అయిపోతే మేలు కదా, సైకలాజికల్గా రిలీఫ్ అవుతారు కదా. ఏడ్చొద్దు, మీరు విశ్వాసులు కాదు, మీరు అట్లున్నారు. ఎవరు చెప్పినారు విశ్వాసులు కాదని? నా ఏడుపే నేను విశ్వాసినా కాదని తీర్చేటట్లయితే యేసుప్రభు రక్తం యొక్క శక్తి ఎందుకు? ఇంకా యేసుప్రభు సిలువ ఎందుకు? కానీ గమనించాలా, ఒకవేళ ఇలాంటి విషాదకరమైన సంగతులు జరిగినప్పుడు వారు దుఃఖాన్ని బట్టి వాళ్ళు ఏడుస్తుంటారు. మనమేం చేయాలా? ఏం చేయాలా? ఏడ్చొద్దు అని గట్టికి కాదు, దగ్గరికి వెళ్ళాలా. యేసుప్రభు చెప్పినాడు, పునరుత్థానమై తిరిగి లేచిన తర్వాత, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఓమన్ వై వీపెస్తా? మగ్ధలేని మరి ఇలాంటిదే ఏడిస్తే మన సంగతి ఏంటి? యేసుప్రభు ఏడిస్తే మన సంగతి ఏంటి? పౌలు ఏడిస్తే మన సంగతి ఏంటి? బ్రదర్ చెప్పినాడని ఫుల్గా ఏడుస్తూ ఉండొద్దండి.
ఏడుపు రావాలంటే రాదు, మానుకోవాలంటే మానదు. ఇట్స్ ట్రూ టీయర్స్. అది వచ్చేటప్పుడు వస్తుంది, పోయేటప్పుడు పోతుంది. మూడవది యేసుప్రభు వారు హెబ్రీ పత్రికలో రాయబడితే వచ్చింది, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీరు విడుచు తన మానవునుడు తప్పించడానికి ప్రార్థన చేస్తూ. కనుక 3 సందర్భాల్లో యేసుప్రభు వారు ఏడ్చినట్లు వాక్యంలో రాయబడింది. పౌలు అన్నాడు, దాదాపు కొన్ని సంవత్సరాలు ఏడ్చినాడంట ఆయన. ఎందుకు ఏడ్చినాడు? మామూలు మనం ఎందుకు ఏడుస్తాం? ఏడ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. నాకు తెలిసి ఏడుపు ఆగిపోయి చాలా సంవత్సరాలు అయింది. రక్షణ పొందినప్పుడు ఎప్పుడో ఏడ్చినట్లు గుర్తుంది. బాప్తిసం తీసుకున్నప్పుడు, పెళ్ళి అయినప్పుడు ఏడ్చింటారు. ఇంకెప్పుడైనా ఏడ్చినట్లు గుర్తుందా? బైబిల్ భక్తులు ఏడ్చినారు. యోసేపు ఏడ్చినాడు, నెహెమ్యా ఏడ్చినాడు, దావీదు ఏడ్చినాడు. నాకు తెలిసి అంతకంటే భక్తులు ఇక్కడ ఎవరు లేరు. అది మాత్రం డ్యామ్ షూర్. ఉన్నారంటారా? అంటే వారు ఏడ్చిన కారణాలు వేరే, భౌతిక బాధను బట్టి కాదు వారు ఏడ్చింది. పౌలు ఏడ్చింది తనకు చూసుకునేవాళ్ళు లేరు, అనారోగ్యం ఎక్కువైపోయింది, సరైన భోజనం లేదు, సరైన వసతులు లేవు, ఇలాంటి దాని కొరకు ఆయన ఏడ్చినట్లు వాక్యంలో మనం చూడము. క్రీస్తు యేసు రక్తమిచ్చి సంపాదించిన సంఘము, విశ్వాసులు, కుటుంబాలు చెల్లా చెదరై యూదుల కుట్రల వలన నష్టపోతుంటే అలాంటి దాన్ని చూసి పరితాపడి ఆయన ఏడ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. కనుక దేవుని జనమా, ఈ చేతితో విత్తనాలు పట్టుకొని ఇత్తే వాళ్ళు ఈ కళ్ళల్లో నీళ్ళు లేకపోతే దీనికి సామర్థ్యం ఉండదు. చూడండి, విత్తనాలు వేసిన తర్వాత ఏం కావాలా? ఎవరైనా రైతులు ఉన్నారా? ఏం కావాలా? నీళ్లు కావాలా. కనుక ఆ విత్తనాలకి జర్మినేషన్, అది తిరిగి జీవం రావాలంటే ఖచ్చితంగా నీళ్ళు కావాలి. అలాగే మనం చేసిన పరిచర్య ఫలించాలంటే మనం ఒక నీటితో ప్రార్థన, వీ హ్యావ్ టు వాటర్ ఇట్. అండ్ ద వాటర్ ఈజ్ నాట్ RO వాటర్, మినరల్ వాటర్, బాటిల్డ్ వాటర్, బట్ వాటర్ ఫ్రమ్ అవర్ టీయర్స్. ఈ భౌతికమైన నీళ్ళు అయితే ట్యాంకులు పెట్టి తోలించవచ్చు, RO వాటర్ తెచ్చి ట్యాంకులు పెట్టి వేయచ్చు, లేకపోతే ఇంకేదో మూసి రివర్ నీళ్ళు ఏదో. బట్ ఈ నీళ్ళు కాదు, కన్నీళ్ళు. నీళ్ళకి కన్నీళ్ళకి ఏం తెలుసు? ఏం తేడా? తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత ఇంగ్లీష్ మీడియమేనా? పౌలు లాంటి గొప్ప అపోస్తలుడు దేవుని సంఘం కొరకు ఏడ్చినాడు. కనుక రెండవది ఏంటంటే వీపింగ్ మినిస్ట్రీ. మూడవది చూస్తామా? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 20. 21వ వచనం. దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చుచుంటున్న ఇదంతయు మీకు తెలియను. కనుక సాక్ష్యం ఇచ్చేది ఇక్కడ 2 రకాల మనుషులు కనిపిస్తున్నారు. యూదులు బలమైన మత నిష్ట కలిగిన వాళ్ళు, గ్రీకులు బలమైన తెలివి కలిగిన వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకంటే తెలివిన వాళ్ళు ఎవరు లేరు భూమి మీద అనుకుంటారు. వాళ్ళకుండే తెలివి దేవుడితో పోల్చుకుంటే విస్మంత కూడా లేదు. కానీ మనిషినికి ఎప్పుడు అలా అది ఉంటుంది కదా, నన్ను మించిన వాళ్ళు లేరు అని. స్టూడెంట్స్ ఉంటారు క్లాసులో, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. మ్యాథ్స్ అంటే నేనే, సైన్స్ అంటే నేనే, సోషల్ అంటే నేనే, తెలుగు అంటే నేనే, హిందీ అంటే నేను కాదు వేరే వాళ్ళు. ఇలా ప్రతి సబ్జెక్టులో మనం 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 అనుకుంటాం కదా. గ్రీస్ దేశస్తులు కూడా అలాగే అనుకున్నారు. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, ఆర్కిమెడిస్, అలెగ్జాండర్ ద గ్రేట్. అందుకనే వాళ్ళంతా ఏమనుకున్నారంటే అసలు మనుషుడు అనేవాళ్ళు ఎవరైనా బాగున్నాడు, తెలివి ఉందని అంటే వాళ్ళు గ్రీక్ వీరుడే వింటాడు అని. ఇది నెల అమెరికా ఎలాగో అది నెల గ్రీక్ అలాంటిది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులకు లూకా భక్తుడు ఏం పరిచయం చేస్తున్నాడంటే, సువార్తలోన మీరు చాలా గొప్ప మనుషులని అనుకుంటున్నారు, నేను ఒక మనిషిని మీకు పరిచయం చేస్తే ఆయన మనుషులకు మించిన మనుషుడు, ఆయనే దైవ మనుష్యుడు,
ఆయన ఒక పేరు పెట్టాడు లూకాసు వార్తలో, సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు. క్రైస్ట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. క్రీస్తు పరిపూర్ణమైన మనుషుడు, దైవ మనుష్యుడు. ఆయన వల్లే తెలివి ఉన్నవాళ్ళు, ఆయన వల్లే జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆయన వల్లే త్యాగం ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్నవాళ్ళు, జాలి ఉన్నవాళ్ళు, కనికరం ఉన్నవాళ్ళు, దయ ఉన్నవాళ్ళు ఎవరున్నారు అని గ్రీకులు ప్రశ్నిస్తే వారు నిరుత్తరులయ్యారు. ఇప్పుడు పౌలు ఈ సంగతులన్నీ గ్రీస్ దేశస్తులకు తెలియటానికి ఇష్టపడ్డాడు. అలాగే యూదుల విషయానికి వచ్చేటప్పటికి పౌలుకి యూదుల గురించి బాగా అవగాహన ఉంది కనుక, ఆయన బెన్యామీను గోత్రికుడు కనుక, ఎవరైనా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడండి, నాకంటే మీకు ఏమైనా ఎక్కువ తెలుసా అన్నట్టుగా యూదులతో పౌలు మాట్లాడుతూ వచ్చిన. రకరకాల మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు, కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ప్రభువు మనకి ఏ పరిచయం ఇచ్చినాడు. యూదులతో మాట్లాడేదా, గ్రీస్ దేశస్తులతో మాట్లాడేదా, రోమీలతో మాట్లాడేదా, ఎవరితో మాట్లాడక రాదా? ఫిలిప్ లాంటి వాడు, నేను ఇందాక చెప్తూ వచ్చినాను కదా, ఫినాన్స్ మినిస్టర్తో మాట్లాడటానికి వెళ్ళాడు. ఆయన ఆరాధనకు వచ్చినాడు కానీ రక్షణ లేదు. కొంతమంది భక్తులు ఇలాగ ఉంటారు, అంటే మతంలో ఉంటారు, మార్గంలో ఉండరు. ఈయన మంచి మతంలో ఉన్నాడు, పేరు రాయబడలేదు. ఆయన పేరు రాసింటే ఎవరో ఒకళ్ళని పెట్టింటారు. ఆయనకు మార్గం లేదు కానీ మతం ఉంది. వెళ్ళేటప్పుడు ఆయన ఎంత మతభక్తి కలిగిన వాడంటే, బహుశా యెరూషలేంకి వచ్చిన తర్వాత యెషయా గ్రంథం కొనుక్కున్నాడేమో, బైబిల్. అప్పుడు పూర్తిగా బైబిల్ లేదు కదా, కొన్ని గ్రంథం చుట్లే ఉన్నాయి కదా. అందుకే కొన్నాడు కనుక ఎగ్జైట్మెంట్తో వాపసు వెళ్తూ ఉండి రథంలో కూర్చుని చదువుతున్నాడు. మామూలు మనం కొనము, కానీ కొన్నామనుకో పొరపాటున, అది పోయి మళ్ళీ ఇక్కడ సెల్ఫ్లో కూర్చుంటుంది. మరి దానికి దుమ్ము ధూళి దాని అంత బరువు అయితే అప్పుడు తీయటానికి ప్రయత్నం చేస్తే అలవాట్లు మనకు పొరపాటున కూడా లేవు. ఒక ఫినాన్స్ ఆఫీసర్ రిటర్న్ పోతున్నాడని మీరు చూసింటారు కదా, హైదరాబాద్లో కొంతమంది కలెక్టర్లు కార్లో పోతుంటారు, వెనక్కి కూర్చుని ఉంటారు. మీకు తెలుసా కార్కి జీపుకి తేడా ఏంటని? అన్నిటికీ చక్రాలు ఉంటాయని వద్దండి, అన్నిటికీ డ్రైవర్లు ఉంటారు అనొద్దండి. జీప్కి కార్కి తేడా ఏంటంటే, జీప్లో ఆఫీసర్ ముందు కూర్చుంటాడు, కార్లో ఆఫీసర్ వెనక్కి కూర్చుంటాడు. అదే తేడా. ఈ ఆఫీసర్ వెనక్కి కూర్చొని ఫైల్స్ చూస్తుంటారు. వాళ్ళకి ఆ టైం కూడా చాలా ప్రెషస్. ఫైల్స్ అన్నీ క్లియర్ చేసింది, ఎందుకంటే మస్తు ఫైల్స్ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు అంత ఒక పెద్ద మూట కట్టుకొని పోతారు. అక్కడ ఇంట్లో రాత్రి నిద్ర లేకుండా చూసి మళ్ళీ ఉదయం లేచి ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆ ఫైల్స్ అన్నీ క్లియర్ చేస్తా, మిగిలినవి చేస్తుంటా. ఈయనకి ఎన్ని ఫైల్స్ ఉండాలి మరి? ఫినాన్స్ మినిస్టర్కి, ఆర్థిక మంత్రికి ఎన్ని ఉండాలి కదా, ఆ ఫైల్స్ ఏం చూడట్లేదేంటి? ఆయనకు ఫైల్స్ కంటే దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అందుకని వాక్యం చూస్తున్నాడు, చదువుతున్నాడు, కానీ అర్థం కావట్లేదు. అప్పుడు ఫిలిప్ ఆయన దగ్గరికి వెళ్ళాడు. అండర్స్టాండర్స్ ద వాట్ దౌ రీడెస్ట్. ఏం కొద్దిగా ఫార్మాలిటీ ఉండాలి కదా. ప్రైజ్లో బ్రదర్ బాగున్నారా, ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లా వెళ్తున్నారు, సిస్టర్ ఎట్లున్నారు, పిల్లలు ఎట్లున్నారు, మీకు జీతం ఎట్లా వస్తుంది, పిఎఫ్ ఎట్లుంది, అది ఇది కొద్దిగా మాటల్లో దించి సువార్త చెప్పాలంటాం కదా. నేరుగా ఫిలిప్ పోయాడు, ఒకేసారి ప్రశ్నే అడిగినాడు, న్యూస్ అవుతుంది నీకు అర్థమవుతుందా అని. మనం ఇలాగ పోయి ఎవళ్ళని అడిగినామనుకో సువార్త చెప్పేటప్పుడు, కరపత్రిక ఇచ్చిందని నువ్వు చదివితే నీకు అర్థమవుతుందంటే నీ పని చూసుకోవాలి. ఫిలిప్లు అంటాడు అయితే అది ఇదే నా పని అని. ఏది నా పని అంటే, చదువుతున్న వాళ్ళకి అర్థమవుతుందో లేదా, అర్థం కాకపోతే వెళ్ళి చెప్పడమే నా పని. ఆయన ఎంత మంచివాడంటే, ఒక ఫైనాన్స్ మినిస్టర్ అలాగ మాట్లాడతాడని మీరు ఊహిస్తారా? ఫిలిప్ ఏమి అపోస్తుడైన పౌలు, పేతురు లాంటి గొప్ప అపోస్తులుడు కాదు, ఒక సువార్థికుడు, ఎవాంజలిస్ట్. కానీ ఆయన ఏమన్నాడంటే, ఎవడైనా నాకు త్రూజ్ ఒప్పకపోతే నేను ఎలా గ్రహిస్తా? కనుక నాతో పాటు కూర్చుంది. సువార్థికుడికి ఎంత ఆధిక్యత చూడండి. ఈ కెన్ టాక్ టు ఫినాన్స్ మినిస్టర్, ఈ కెన్ ట్రావెల్ ఇన్ ద చారియట్ ఆఫ్ ఫినాన్స్ మినిస్టర్, ఈ కెన్ కన్విన్స్ ఫినాన్స్ మినిస్టర్, అండ్ ఫైనల్ ఈ కెన్ బ్యాప్టైజ్ ఫినాన్స్ మినిస్టర్. ఒక సువార్థికునికి దేవుడు కృపిస్తే ఆర్థిక మంత్రితో మాట్లాడగలడు, ఆర్థిక మంత్రికి వాక్యం చెప్పగలడు, ఆర్థిక మంత్రి వెహికల్లోనే, రథంలోనే ప్రయాణం చేయగలడు, ఆర్థిక మంత్రికి బాప్తిసం కూడా ఇయ్యగలడు. అంతదాకా బాగుంది. దాని తర్వాత ఆర్థిక మంత్రి వాళ్ళ ఇంట్లోకే పోతాను బ్రదర్, భోజనం అన్న చేసి వస్తానంటే కుదరదు. ఇది చాలా షాకింగ్ కదా, హార్టనింగ్. ఇక్కడ వాక్యంలో ఏం రాశారంటే, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత సంతోషంతో ఆయన త్రోవను వెళ్ళాడంట. ఫిలిప్పు ఆత్మ ద్వారా కొనిపోబడ్డాడు. వై దే హ్యావెంట్ మీట్ అగైన్. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కలవలేదండి, బైబిల్లో రాశారు. మరెన్నడూ వారి కలవలేదు. సమ్టైమ్స్ గాడ్ అలౌస్ ఎవాంజలిస్ట్ నాట్ టు మీట్ అదర్స్ హూ ఆర్ కన్వర్టెడ్ బై హిజ్ మినిస్ట్రీ.
ఆయన పరిచర్య ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళని తిరిగి కలిసే అవకాశము ప్రభు అనుమతించడు కొన్నిసార్లు. ఎందుకంటే మనకి హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది కదా, ఆ ఎమోషన్ని బట్టి ఈ భౌతికమైన లావాదేవీల్లోనికి వస్తామని ప్రభు ఏమని తలస్తాడో మనకు తెలియదు. అందుకనే మా పరిచయం ద్వారా కూడా కొంతమంది రక్షణ పడినా మా దాకా రాదు అది ఇన్ఫర్మేషన్. అక్కడే ఉంటారు వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు ప్రభు అలాగే చేస్తాం? మాకు కూడా కొద్దిగా సంతోషం కలుగుతుంది కదా, పలానా వాళ్ళు రక్షణ పొందినారు అని అంటే ఇంకోసారి పిలుపు చూసింటే ఆయనకు బాగుండేది కదా. లేకపోతే వెళ్ళేటప్పుడన్నా విజిటింగ్ కార్డు తీసుకెళ్ళిన బ్రదర్ ఎప్పుడన్నా వస్తారండి అక్కడికి. సో కనుక పరిచయం చేసే సువార్థికులు కానీ పరిచారకులు కానీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిటర్న్. వారి ద్వారా మనకి ఏదైనా ఆధ్యాత్మికమైన ఆతిథ్యం కానీ సపోర్ట్ కానీ ప్రోత్సాహం కానీ కలుగుతుందని ఎక్స్పెక్ట్ చేయకుండా దైవ పరిచర్యలో పాల్పొందాలని కోరబడుతున్నాం. అది అపోస్తల కార్యంలో చేసినారు, మనం అలాంటిది చేయాల. నేను ఈ మాట చెప్తానొచ్చు, ఇక్కడ ఇలా ఎంత స్ట్రిక్ట్గా చేయాలంటే ఎట్టయితుంది బ్రదర్? మనంతా లిబరలిజం కదా. ప్రభు కొన్నిసార్లు అలాగ అనుమతించినాడు. జీవితానికి అలాంటి వాడు ఒక్క రక్షణ పొందితే చాలదంటారా? ఎస్ సార్ నో చెప్పరేంటి? కొంతమంది చెప్తుంటారు కదా, ఒక భార్య భర్తలకు 12 మంది పిల్లలంట. అందరు అబ్బాయిలే అనుకోండి, బట్ అందరికీ ఏదో ఒక లోపం ఉంది. ఒకటి కళ్ళ కనపడో, ఒకటి చెవులేనాడు, ఒకటి చేతులు సరిగ్గా, ఒకటి కాళ్ళకి సరిగ్గా, ఒకటి నడ్డి, ఒకటి గుడ్డి, ఇలాగ అంత లోపాలు ఉన్నారు. అవతల పక్కన దంపతులు ఉన్నారు, వారికి ఒకే ఒక్కడికంట పైనుండి కింద దాకా ఆరోగ్యంగా ఉన్నాడంట, చూడముచ్చటగా ఉన్నాడంట. ఈ 12 మంది కన్నా తల్లిదండ్రులకి ఎక్కువ సంతోషం ఉంటుందా? ఆరోగ్యకరంగా కన్నా ఒకే ఒక కుమారుని కన్నా తల్లిదండ్రులకి ఎక్కువ సంతోషం. కనుక మనం కుంటి గుడ్డి నడ్డి గిడ్డి అంటే భౌతికంగా చెప్తున్నాను కానీ చెప్పట్లేదు, నేను ఆత్మీయంగా చెప్తుండా. కొంతమంది చెప్తుంటారు కదా, పలానా ఆయన మీ పరిచయం ద్వారా రక్షణ పొందినాడంటే ఆయన నా పరిచయం ద్వారా రక్షణ పొందినాడు అనే దానికంటే వేరే వాళ్ళ ద్వారా రక్షణ పొందినాడని అంటే బాగుండు బ్రదర్. ఎందుకంటే అలాంటి ఆత్మీయంగా పరిచర్యలో సహాయం చేయలేని ఎలాంటి వాళ్ళు? కుంటోళ్ళు. ఎలాంటి వాళ్ళు? కళ్ళు లేని వాళ్ళు, అంటే చూడలేని దైవ దృష్టి లేని వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? ఆత్మీయంగా నడకలేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉంటారు మా పరిచయలో రక్షణ పొందినాడు. కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ మీ పరిచయలో వాళ్ళు అంటారు వీళ్ళు రక్షణ పొందినారు, వాళ్ళు రక్షణ పొందినారు అంటే నేను అడుగుతుంటా, వాళ్ళకి కళ్ళు ఉన్నాయా? కాళ్ళు ఉన్నాయా? చేతులు ఉన్నాయా? అంటే రక్షణ పొందిన తర్వాత దైవ కార్యక్రమాల్లో వారు ప్రయాసపడుతున్నారా? అదే సాధ్యం కాకపోతే ఈ ఆర్థిక మంత్రిలాగా ఒకే ఒక వ్యక్తి అయినా ప్రభు దగ్గరికి రాగలిగితే ఎంత బాగుంది. బ్రదర్ చెప్పాడు, ఒకే వ్యక్తి చాలంట. ఆయన రక్షణ పొందే ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఇంక తిరిగి రిటర్న్ రావద్దు. ఉద్దేశం ఏంటంటే దేవుడు సిద్ధపరిచిన ఇలాంటి సువార్త కార్యక్రమాల్లో దేవుని ఉద్దేశంలో ఉన్నవారు రక్షణ పొంది వారు ఆధ్యాత్మికమైన వెలుగు, పరిచర్య, యాక్టివిటీ దైవికంగా సాగిపోవడం ప్రాముఖ్యం. నెక్స్ట్ జనరేషన్ ఉండాలి కదా. మనంతా చూడలేని కళ్ళు లేని వాళ్ళు వస్తే, ప్రభు కొరకు సహాయం చేయలేని చేతులు ఉన్న వాళ్ళు వస్తే, ప్రభు కొరకు నడవలేని కాళ్ళు సరిగ్గా లేని వాళ్ళు వస్తే, అంటే నేను భౌతికంగా చెప్పట్లేదు, కాళ్ళు కుంటిపడినాయి, చెవులు పోయినాయి, కళ్ళు పోయినాయి, అది కాదు. అంటే రక్షణ పొందింటారు కొంతమంది, ప్రభు పరిచర్యకు రారు అంటే వాళ్ళకి కాళ్ళు లేవు, ప్రభు పరిచర్యలో సహాయం చేయలేరు అంటే వాళ్ళకి చెవులు లేవు, ప్రభు పరిచర్యను గ్రహించలేరు అంటే వాళ్ళకి కళ్ళు దృష్టి సరిగ్గా పనిచేయట్లేదు. ఇలాంటి లోపాలు కలిగిన విశ్వాసులు అనేక మంది మనకు కనిపిస్తారు. కనుక దైవ కార్యాల్లో మనం సాగిపోతున్నప్పుడు, సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభు కొంతమంది సిద్ధపరిచి వాడుకొని రక్షించుకుంటాడు. అలాంటి వాళ్ళు యూదులు కావచ్చు, గ్రీస్ దేశస్తులు కావచ్చు. దీనికి ఒక పేరు పెడదామా? విట్నెసింగ్ మినిస్ట్రీ, సాక్ష్యం చెప్పే పరిచర్య. ఫిలిప్ అలాగ సాక్ష్యం చెప్పినాడు, నపుంసకుడు రక్షణలోనికి వచ్చినాడు. పౌలు అలాగే యూదులకు గ్రీస్ దేశస్తులకు సాక్ష్యం చెప్పినాడు, కొన్ని సంఘాలు వ్యాపించబడుతూ వచ్చినాయి. యేసే రక్షకుడు అని చెప్పడం ప్రాముఖ్యం. 4వ చూసి ముగిస్తామా? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్ చాప్టర్ 20 verse 28.
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. మనం పరిచయం చేసిన తర్వాత మన వైపు నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. వాచ్ఫుల్ మినిస్ట్రీ అంటే మీలో కొంతమందికి పరిచయం కదా, కొంతమంది వచ్చి చెప్తుంటారు, బ్రదర్ మాకేం కష్టాలు లేవు అని. మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, మనకి అలాంటి శోధన వస్తుంది, అదే వాళ్ళకి ఏం కష్టాలు లేవంటే వాళ్ళు కూడా యేసుప్రభువుని నమ్ముకున్నారు. పని చేసేవానికి కష్టం ఉంటుంది, పని చేయనివానికి ఏం కష్టం ఉంటుంది? మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎబ్రోన్ నుండి 400 మందిని అది ఆయా పరిచయ కొరకు పంపించినారు ఈ రెండింగ్కి. దాంట్లో కరెక్ట్ 31వ తారీఖు వచ్చినప్పుడే కొంతమందికి కుదరదు. కుదరకపోవటానికి బలమైన కారణాలు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు చనిపోయి ఉంటారు. ఎలాగెళ్ళమంటారు? అప్పుడే వాళ్ళ అబ్బాయికో ఆవిడకో హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు. ఇలాంటి కేసులు కొన్ని ఉంటాయి. అంటే పరిచర్లో మనం ముందుకు వెళ్ళాలని అనుకున్నప్పుడు ఏదో ఒక విధానంలో, రోగం రూపంలోనో, మరణం రూపంలోనో, పేదరికం రూపంలోనో, ఏదో ఒక రూపంలో మనకు ఆటంకాలు వస్తుంటాయి. కనుక మీలో చాలామంది పరిచర్లో పాల్పొందుతున్నారు, ప్రభుకు స్తోత్రాలు. ఇవన్నిట్లో నుండి తప్పించబడటానికి చేయని ప్రార్థన అవసరమైంది, అది కొనసాగిస్తున్నారు. ఆ ప్రార్థనలో బలము చాలా ప్రాముఖ్యం. బలం ఉండాలంటే జీవం ఉండాలి, జీవం ఉండాలంటే జీవితం ఉండాలి. కొంతమంది చెప్తుంటారు కదా, నా దగ్గరికి కూడా వచ్చి చెప్తాను, బ్రదర్ ఆ మందిరంలో ఆ బ్రదర్ ఎంత ప్రార్థన పడో తెలుసా, అక్క ఎంత ప్రార్థన పడాలో తెలుసా అంట. తెలియదు బ్రదర్ అని అంట. మరి అంత ప్రార్థన పడాలైతే వాళ్ళ కోపం మీద విజయం లేదేంటి, అసూయ మీద విజయం లేదేంటి, ద్వేషం మీద విజయం లేదేంటి? అంత ప్రార్థన పడలే, గంటలు గంటలు ప్రార్థన చేస్తారంటే బయటకు వచ్చిన వెంటనే పోట్లాడతారు. మరి ప్రార్థన ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది? అలాగే మీరు ప్రార్థన చేయొద్దండి నేను చెప్పట్లేదు. నేను చేసే ప్రార్థన నన్ను బాగు చేయకపోతే వేరే వాళ్ళు బాగు చేస్తుందని ఎలాగనుకుంటారు? మీరు అనుకుంటారా? విచిత్రం ఏంటంటే మనం మన కొరకు ప్రార్థన చేసుకోము, అది ప్రాబ్లం. అర్థమైందా నేను చెప్పే మాటలు? మనం ప్రభు వాళ్ళు సువార్తకు పోతున్నారంటే సహాయం చేయని ప్రార్థన చేసి మంచిది, అది మన కొరకు చేసుకోవాలి కదా. ప్రభు నాకు ఎక్కువ కోపం ఉంది, తగ్గించుకోదు, షార్ట్ టెంపర్, నాకు ఎక్కువ అసూయ ఉంది, ఎక్కువ కుళ్ళుతున్నాను, ఇట్లా మన కొరకు ప్రార్థన చేసుకొని మారాలా. అప్పుడు వేరే వారి కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి పవర్ ఉంటుంది. మనకు పైనుండి కింద దాకా విషయం పెట్టుకొని నోరు తెరిస్తే విషయం, కాళ్ళు తెరిస్తే విషయం, హృదయం తెరిస్తే విషయం, నడిస్తే విషయం, కాళ్ళ చేతులు చాపితే విషయం, అంత పైనుండి విషయం పెట్టుకొని యేసుప్రభువా నా ప్రార్థనేనయ్యా అని అంటే సైతం చెప్తాడు, అక్క భలే చేసినావు. ప్రభు ప్రార్థన ఆలకించదు. బైబిల్లో రాయబడింది, ఆయన సన్నిధిలోనికి మనం వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మన హృదయం మీద ఆర్ధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాగ లేకపోతే మన ప్రార్థన కూడా ఫలించేది ఉండదు. ఇంకా చాలామంది ప్రార్థనలు చేస్తుంటారు, గంటలు 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 అంటారు. ఏం చేస్తున్నారు? కొంతమంది జూముల్లో కూడా చేస్తున్నారు, ఉదయము రాత్రి పగలు అంతా. ఏమైంది మరి? నేను కొంతమందిని అడుగుతుంటాను, నాకు బాగా పరిచయమైన వాళ్ళని, ఎన్ని ఏళ్ళ నుండి చేస్తున్నారని, నిన్ను కూడా మార్చలేదే, వాళ్ళందరినీ ఎట్ట మారుస్తాం మీ ప్రార్థన అని. చేస్తున్నాం బ్రదర్, మారుతామేమో అని. బ్యాలెన్సే అయిపోయింది, ఇంకెప్పుడు మారేది, ఇంకెప్పుడైనా మారేది, ఇంకెప్పుడైనా చూపించు అంటే. చేయడం తప్పని నేను చేయట్లేదు, చెప్పట్లేదు, చేయండి. బట్ విచిత్రం ఏంటంటే మనిషి నైజము, ఏదైనా ఒకటి వరుసగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మెకానికల్గా అయిపోతుంది, యాంత్రికంగా అయిపోతుంది. అది ఆపదలో కూరుకోకుండా కాపాడుకోవాలి. అది ప్రార్థన కావచ్చు, ఆరాధన కావచ్చు, సువార్త కావచ్చు, బోధ కావచ్చు, పరిచర్య కావచ్చు, పాటలు పాడేది కావచ్చు, ఏ పరిచర్య అయినా కావచ్చు. లెట్ ఇట్ నాట్ బి మెకానికల్. అదొక యాంత్రికం, అదొక ప్రొఫెషన్గా, అదొక పనిగా కాదు. అదే భారముతో ప్రభు యొక్క పనిగా ఉండాలి. అలాగే 4 విషయాలు చెప్పినాం పరిచయం చేసేది. మొదటిది ఏంటి? వాకింగ్ మినిస్ట్రీ, ప్రభువు వలే నడిచేది నేర్చుకోవాలి. రెండవది వీపింగ్ మినిస్ట్రీ, ప్రభువు వలే ఏడ్చేది నేర్చుకోవాలి. మూడవది విట్నెసింగ్ మినిస్ట్రీ,
సాక్ష్యం ఇచ్చేది. యూదులైనా, గ్రీస్ దేశస్థులైనా, ఎలాంటి వాళ్ళైనా యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటించేది నేర్చుకో. 4వది వాచ్ఫుల్ మినిస్ట్రీ. మనం జాగ్రత్తగా ఉంటూ, మన నోటిని కాపాడుకుంటూ, మన జీవితాలను కాపాడుకుంటూ, మనం చెప్పే సువార్త ప్రకటనను కాపాడుకుంటూ, గార్డింగ్ అవర్ మినిస్ట్రీ. అప్పుడు మనము విత్తిన కొంత ప్రభు ఫలంలోనికి తీసుకుని వస్తాడు. అందుకే బైబిల్లో రాయబడింది కదా, నీళ్ల మీద ఆహారం వేడి అది ఏమవుతుంది, ఖాళీగా రాకుండా దేవుని యొక్క కార్యం జరిగిస్తుంది. ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముగించిన. అదొక ఊరు. ఆ ఊరిలో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి పాస్టర్ గారు ఆత్మీయంగా కాస్తున్నాడు లేదా చూసుకుంటున్నాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లోడు ఏమనొస్తాడు, బహుశా బీటెక్ అయిపోయింది అనుకుంది. ఎందుకంటే బీటెక్ అందరికి లోకల్ డిగ్రీ కదా, యూనివర్సల్ డిగ్రీ. అందుకని ఇలాగ సెలవుల్లో వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ప్రార్థన చేసుకున్నారంట, మనం వీలైనప్పుడు బయటికి వెళ్ళి కొంతమందికైనా సువార్త కరపత్రికలు ఇవ్వాలా అని. తండ్రి కొడుకు, పాస్టర్ గారు పాస్టర్ కొడుకు. చూడండి, కొడుకు మామూలుగా పాస్టర్కి లోబడే చాలా అర్థం కదా, డిఫరెంట్గా ఉంటారు. కానీ కొడుకు చాలా మంచోడు. అందుకే పాస్టర్ గారు చెప్పింది విన్నాడు. సరే అని ప్రతిరోజు బయటికి వెళ్ళి వాళ్ళు మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ కొన్ని కరపత్రికలు తీసుకెళ్ళి యేసు ప్రభువుని పరిచయం చేసి కరపత్రికలు ఇచ్చి వచ్చేవాళ్ళు. ఒక అర్ధగంట, గంట సేపు. అలాగ ఒకరోజు బయలుదేరదామని అనుకుంటే బయట కుండపోతే వర్షం పడుతుందంట. ఎంత పడుతుందంటే కరపత్రికలు మనం తీసుకొని వెళ్ళేవి కూడా తడవకుండా ఉండలేనంతగా పడుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, ఈరోజు వర్షం పడుతుంది, ఈరోజు మనం బయటికి వెళ్ళి సువార్త కరపత్రికలు ఇచ్చేది మానేస్తాము. వర్షం ఆగిన తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా మనం ప్రయత్నం చేస్తాం. లేదు నాన్న, నేను ఖచ్చితంగా ఈరోజు వెళ్ళాలంటే బయట వర్షం పడుతుందా, నేను తీసుకెళ్ళి కరపత్రికలే తడిచిపోతే ఇంకెవరికైనా ఇస్తావు అంటే, లేదు నేను వెళ్ళే తీరుతాను అన్నాడు. సరే నాన్నగారు కుమారుని, నువ్వు వెళ్తానంటే నీ ఇష్టం అన్నాడు. కథ కట్ చేస్తాం, ఓకేనా. ఇలాగ ఒక ఆదివారం వచ్చింది. పాస్టర్ గారు అంతా వాక్యం చెప్పినాడు. వాళ్ళ సంఘంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, ఈ ఆదివారము ఎవరైనా మొదటిసారి కొత్తగా ఆ మందిరానికి వచ్చింటే మీరు ఎవరు, ఎలాగే మందిరం పరిచయము, ఎప్పుడు రక్షించబడ్డారు, మిమ్మల్ని గురించి బ్రీఫ్ ఇంట్రో సాక్ష్యం చెప్పాలని పాస్టర్ గారు చెప్పేవాళ్ళు. ఇంకా ప్రజలు అనుకున్నారు సేమ్ మన టైప్ ఎవరు వస్తారు, ఉండేవాళ్ళే పోతుంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారా, మరి ఈయన విడ్డ నుంచి ఆందస్యం కాకపోతే ప్రసాదివారం ఎవరన్నా కొత్తగా వచ్చింటే సాక్ష్యం చెప్పండి అని అంటున్నాడు అని మన మాత్రం అనుకున్న వాళ్ళు, నోరున్నోళ్ళు అనుకుంటూ ఉంటారు కదా. కాకపోతే ఇంకేం చేయలేరు వాళ్ళు, అలాగే ఉన్నారు. అప్పుడు వెనకరింటి ఒక ఆమె ముసలామె ఊత కర్ర చేత పట్టుకొని మెల్లగా వస్తుందంట. అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. మామూలుగా మనం అంతే కదా, ఏది జరిగినా వెనక్కి తిరిగి వస్తుంది, ఏం లేకపోయినా కూడా వెనక్కి తిరిగి చూస్తాం. ఎందుకంటే ఒకరు చూసింటారు. ఆ మధ్యలో ఒక ఊరికి వెళ్ళినప్పుడు, ఊరి పేరు కూడా చెప్తా, కర్నూలు, ఆడ మెడికల్ కాలేజ్ ఉంటుంది, దాని మీద చింత చెట్లు ఉంటాయి కాలేజీలో. చింత చెట్లు ఉంటే ఒక కోతి చింతకాయలు తింటా కింద పడేస్తుంది. దారెమ్మడి పోయేవాడికి ఏం పనిలేదు కనుక ఎట్లా తింటుందో అని ఇటు చూస్తుంది. పక్కన ఇంకోటి బండి ఆపి చూస్తున్నాడు. ఇంక వచ్చేవాళ్ళందరూ నిలబడి ఏం చూడరా నువ్వు, అసలు ఏముందిరా అంటే, నువ్వు చూస్తే కదా తెలిసేది. వచ్చినవాడు అందరికీ అలాగంటున్నాడు. ఎంత దాకా అయిందంటే అది రాజవిహార్ దగ్గర ఉంటుంది, అది సెంటర్. అది అక్కడ దాకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడి నుండి పోలీసులు పరిగెత్తి వచ్చినారు. ఏం జరిగింది ఎవరైనా పడినాడా, యాక్సిడెంటా, ఏం లేదు. అప్పుడు ఒక చల్లగా సాగు కాబట్టి ఏం లేదు, కోతి అక్కడ చింతకాయలు తింటుంది. అప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్నాడంట, పైన కోతి తింటుంటే కింద కోతలన్నీ ఎందుకు నిలబడి. సరే, ఇప్పుడు విచిత్రంగా ఆ ఆంటీ వాళ్ళు ఊత కర్ర పట్టుకొని మెల్లగా వస్తుంది. అందరూ వెనక చూసినారు. తొందరగా ముగించుంటే భోంచేసి ఇంతాం కదబ్బా, మధ్యలో ఈమె ఎందుకు వచ్చిందా, పానకలో పడక మాదిరి అని అనుకుంటా. ఆమె దగ్గరికి వచ్చి ఇట్లా మైక్ తీసుకొని చెప్పడం ఆరంభించింది.
నేను ఈ మందిరానికి మొదటిసారి వచ్చినాను, నాకు తెలియదు ఈ మందిరము, కానీ ఈ అడ్రస్ నాకు దొరికింది. నేను చాలా ధనవంతరాలని, అందంగా ఉండేదాన్ని. మా ఆయన నన్ను చూసి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆయన చనిపోయాడు, మాకు పిల్లలు కాలేదు. ఆస్తి విస్తారంగా ఉంది, ఆస్తి ఉంది, ఆ బంధువులు ఇరుగు పొరుగున్నారు. కానీ ఎందుకో మనసులో శూన్యత ఉంది, చనిపోవాలనుకున్నాను. అందుకే అదొక రోజు బయట విస్తారంగా వర్షం కురుస్తుంది. నేను ఆత్మహత్య చేసుకోవటానికి ఇదే మంచిది అనుకున్నాను. నా ఇంటి హాల్లో కూర్చున్నాను, అవసరమైన మెటీరియల్ తెచ్చుకున్నాను. నేను చెప్పను, ఆత్మహత్య చేసుకోవటానికి ఆ మెటీరియల్ దగ్గర పెట్టుకున్నాను. ఇదే నా జీవితం ఆఖరి రోజు అని అనుకున్నాను. బయటికి పోయి చూస్తామంటే, లోకాన్ని ఒక్కసారి చూస్తాం, చనిపోకముందంటే వర్షం పడుతుంది. ఇంట్లో ఉందామంటే ఒక్కదాన్నే ఉన్నాను. సరే అలాగే అది తీసుకొని చనిపోదాము అని అనుకుంటా ఉన్నా. అంతలోగా తలుపు తట్టారు. ఎవరి సమయంలో తలుపు తట్టారు అని అనుకున్నాను. మెల్లగా వెళ్ళి తలుపు తీశాను. ఒక యవనస్తుడు తడిసి మొద్దై వచ్చినాడు. నేను ఇంట్లోకి రావచ్చా అంటే అని అడిగాడు. ఏదో తడిసి వచ్చినాడు కదా, చలి పడుతుందేమో, రండి బ్రదర్ అని అన్నాను. వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒక కరపత్రిక నాకు ఇచ్చి యేసు ప్రభువు నాకు చెప్పాడు. నేను ఆ కరపత్రిక చదివాను. యేసు ప్రభు ప్రేమ అర్థమవుతూ వచ్చింది. ఏడవడం ఆరంభించినాను. అంటే ఏడ్చొద్దండి, నేను వెళ్తానులేండి అని అన్నాడు. బాబు, నువ్వు వచ్చినందుకు నేను ఏడవట్లేదు, యేసు ప్రభు ప్రేమ నాకు గుర్తొస్తుంది, అందుకే ఏడుస్తున్నాను. సరే అంటే నేను వెళ్ళనంటే ప్రార్థన చేసి వెళ్ళు బాబు అన్నాను. ఆ పిల్లవాడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. నేను నా కరపత్రిక తీసుకొని చనిపోవాలని పెట్టుకున్న మెటీరియల్ దగ్గరికి వచ్చినాను. ఒకవైపు ఆత్మహత్య చేసుకోవటానికి ఉన్న మెటీరియల్, ఒకవైపు యేసు ప్రభు ప్రేమను తెలియజేసే కరపత్రిక. రెండు చేతులతో పట్టుకున్నాను. యేసు ప్రభు ప్రేమ నాకు ఎక్కువైంది. అందుకే ఏడ్చి ప్రలాపించి నా పాపపు స్థితిని ఒప్పుకున్నాను. గొప్ప ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది, నిరీక్షణ వచ్చింది, బ్రతకాలనే ఆశ పెరిగింది. నేను ఒక్కదాన్నైనా యేసు కొరకు బ్రతకాలని అనుకున్నాను. అప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపరచుకున్న మెటీరియల్ అంతా ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టాను. బయటికి వెళ్ళాను. ఇంటి ముందు పెద్ద మీరేమంటారు, కాలువలు, నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎందుకంటే వర్షం పడింది కదా, ఆ నీళ్ళల్లో మెటీరియల్ పడేసాను. తిరిగి నేను ఇంట్లోకి వెళ్ళాను. కరపత్రిక కింద అడ్రస్ ఉంది, అడ్రస్ చూశాను. అందుకే మందిరానికి వచ్చాను. నా కొరకు ప్రార్థన చేయండి. నేను చనిపోకుండా నన్ను ఆపటానికి దేవుడు కుండపోత కురిసిన వర్షంలో ఒక యవనస్తుని పంపించినాడు. ఆ యవనస్తునికి నేను కృతజ్ఞుడను. పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు కన్నీరు మున్నీరు అయిపోయాడు. అక్కడి నుండి బైబిల్ చేత పట్టుకుని బయటికి వెళ్తున్నాడు. సంఘ పెద్దలు వచ్చినారు. అన్న, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? వాడు పాస్టర్ గారు అన్నాడు, నేను ఈ సంఘంలో సేవ చేయటానికి యోగ్యుడిని కాదు, నేను ఈ సంఘంలో సేవ చేయటానికి యోగ్యుడిని కాదు, నేను వెళ్తున్నా. ఇప్పుడు వెళ్తే ఎట్లన్నా, అర్ధాంతంగా వెళ్తే ఎట్లన్నా, ఏం జరిగింది, ఏంటి? అప్పుడు ఆయన అన్నాడు, నా కొడుకు మీ సంఘానికి దైవ సేవకుడిగా ఉంటాడు. ఆ స్త్రీ చెప్పింది కదా, కుండపోత కురిసిన వర్షంలో తడిసి ముద్దయిపోయి సువార్త కరపత్రిక తీసుకొని వచ్చినాడు ఒక యవనస్తుడు. ఆ యవనస్తుని బట్టి ప్రభుకు స్తోత్రాలు అన్నాడు కదా, ఆ యవనస్తుడు నా కొడుకే. నేను ఆ దినాన్ని వద్దన్నాను, నా కొడుకును బయటికి వెళ్ళొద్దు, వర్షం పడుతుందన్నాను. కానీ వాడు మొండిగా వెళ్ళాడు. ఒక స్త్రీ రక్షణ పొందింది. వాడు సేవకుడు, నేను కాదు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లో బలవంతా నా ప్రభు యొక్క ప్రేమను ఇతరులకు తెలియజేయటానికి కుదరినప్పుడు
ఒక చిన్న జీవితం ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందటానికి అవకాశం ఉంది. దేవుని జనమా, ఎంతమంది మనకు తెలియకుండా యేసుని ఎరగకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారో, మనం వారందరి యొక్క రక్తాపరాధాలు చేతుల్లో పట్టుకొని అన్నా. రక్తం తడిసింది, చేతులు గొరంటాకు ఉంది, యాపిల్ వాచ్ ఉంది, ఉంగరాలు ఉన్నాయి, బంగారం ఉంది, చేతులకు అవసరమైన డెకరేషన్ ఉంది. అదే సమయంలో నువ్వు విశ్వాసమైతే నీ చేతులు నీ చుట్టుపక్కల వారి రక్తముతో నిండి ఉన్నాయి. అది కడుక్కోవాలి. అది యేసుప్రభు ద్వారానే సాధ్యమవుతుంది. సువార్త పరిచారకులు, ప్రార్థనా పరులు, మనలాంటి సామాన్యమైన వారు అందరూ కలిసి యేసును ఊరేగిస్తూ, యేసు శిలువను వెల్లడి చేస్తూ, యేసు పరిమళ వాసన వ్యాపింపచేస్తూ, యేసు శక్తిని తెలియజేస్తూ, యేసును పరిచయం చేస్తూ, ప్రాణము అరిచేతిలో పట్టుకొని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలనుకునే వారికి యేసు ద్వారా రక్షణ తెలియజేస్తూ, పాతాళం నుండి పరలోకానికి, దుఃఖం నుండి సంతోషానికి, నిరీక్షణ లేని స్థితిలో నుండి నిరీక్షణకు, నిత్య నరకము నుండి నిత్య రాజ్యానికి వారసులుగా తీసుకుని వచ్చే భాగ్యం ప్రభు మనకు ఇచ్చినాడు. ఏమంటారు?